హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఇంకెప్పుడు చేసినా ఒకే రుచితో చికెన్ లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా ఫ్రై అయ్యి మంచి గ్రేవీతో వస్తుందండి. వైట్ రైస్ లో అయినా సరే, బిర్యానీతో అయినా సరే కలుపుని తింటే ఉంటుందండి. అదిరిపోవాల్సిందే. ఒకసారి ఇలా చేసి పెట్టండి. మీ చికెన్ ఫ్రైకి ఇంట్లోనే కాదండి, తిన్న ప్రతి ఒక్కరూ ఫీదా అవ్వాల్సిందే. ఇక ఎందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన 1 కేజీ చికెన్ ని తీసుకుని దానిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుని ముక్కలు మునిగేలా వాటర్ పోసుకుని గ్యాస్ వెలిగించి మూత పెట్టుకుని 10 నిమిషాలు ఈ చికెన్ ని హైలో ఉంచి బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా ఉడికితే ముక్క విడిపోతుంది కాబట్టి 10 నిమిషాలు ఉడికించి ముక్కల్ని ఇలా స్ట్రైన్ చేసి వాటర్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత మందపాటి మూకుడులో 1 కప్పు నిండా ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. దీనిలో 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి. తరువాత 2గా చీలిన 8 లేక 9 పచ్చిమిర్చిని కూడా వేసి వెంటనే చిన్న ముక్కలుగా కోసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేగించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తరువాత 4 లేక 5 స్పూన్ల కారాన్ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ తక్కువైంది అనుకుంటే కనుక మరొక 1/2 కప్పు ఆయిల్ని వేసి కలుపుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ రావాలంటే నూనె కాస్త ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు 2 లేక 3 రెబ్బల కరివేపాకును, 2 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, వీటిని 1 కప్పు, కప్పున్నర వాటర్ని ఇందులో పోసుకుని కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి 1 స్పూన్ కసూరి మేతిని చేతితో నలిపి వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ సెపరేట్ అయ్యాక అడుగున మాడిపోకుండా కలుపుకుంటూ బాగా దగ్గరగా రానివ్వాలి. ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు మరొక స్పూన్ కసూరి మేతి, 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని దించేసుకుంటే మన వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రైలో గ్రేవీ బాగా ఉంటుంది కాబట్టి అన్నంలో కానీ బిర్యానీతో కానీ కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్లో మాత్రం అంతకన్నా అద్భుతంగా ఉందండి. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మన ప్రీవియస్ వీడియోస్లో కరివేపాకు చికెన్ ఫ్రై రెసిపీ ఉందండి. ఆ రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కింద లింక్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. వేడి వేడి అన్నంలో కలుపుని తింటుంటే నోట్లోంచి మాటలు రావట్లేదు. మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.